మరో అల్పపీడనం తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో వర్షాలు. ఇదిగో 3 రోజుల వెదర్ రిపోర్ట్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. ఒకవైపు ఇప్పటికే పలు ప్రాంతాల వర్షాలు కురుస్తుండగా, మరోవైపు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. దీంతో రాబోయే 3 రోజులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణం ఎలా ఉండబోతోంది, ఏ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది, ఎక్కడ ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు ఉండవచ్చు, ఎక్కడ బలమైన గాలులు వీయవచ్చు, ముఖ్యంగా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఎక్కడ ఉంది, తెలంగాణలో పరిస్థితి ఎలా ఉండబోతోంది, కోస్తాంధ్రకు వర్షం సూచనలు ఎంతవరకు ఉంది, రాయలసీమల వర్షాలు ఎలా ఉంటాయి, ఈ 3 రోజుల్లో ఎప్పుడు వర్షం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది, ఇలాంటి అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా బంగాళాఖాతంలో ఏర్పడుతున్న వాతావరణ మార్పు తెలుగు రాష్ట్రాలపై ఎలాంటి ప్రభావం చూపించవచ్చో కూడా సులభంగా అర్థమయ్యేలా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని చివరికి తప్పకుండా చూడండి. ముందుగా ప్రస్తుతం వాతావరణ పరిస్థితి ఏంటో తెలుసుకుందాం. బంగాళాఖాతంలో ఏర్పడుతున్న వాతావరణ వ్యవస్థల ప్రభావం తెలుగు రాష్ట్రాలపై కనిపిస్తూ ఉంటుంది. వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లోని ఉపరితల ఆవర్తనం క్రమంగా ప్రభావితం చూపుతూ ఉంటుంది. ఆ ఆవర్తనం సముద్ర మట్టానికి పైభాగంలో ఉండి విస్తరించి ఉండడంతో వాతావరణంలో మార్పులకు పరిస్థితులు అనుకూలంగా మారుతూ ఉన్నాయి. దీని ప్రభావంతో ఆగస్టు 12 నాటికి అదే ప్రాంతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడనం ఏర్పడితే దాని ప్రభావం క్రమంగా పరిసర ప్రాంతాలపై కనిపించే అవకాశం ఉంటుంది. అందుకే తెలుగు రాష్ట్రాల్లో రాబోయే 3 రోజుల వర్షాలపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజా భారతీయ వాతావరణ శాఖ బులెటిన్లో కూడా బంగాళాఖాతం సహా పలు ప్రాంతాల్లో ఋతుపవనాల వ్యవస్థలు చురుగ్గా ఉన్నట్లు పేర్కొంటుంది. ఇక్కడ అల్పపీడనం అంటే ఏంటి అనే విషయం కూడా సులభంగా తెలుసుకుందాం. సముద్రం మీద ఒక ప్రాంతంలో గాలిపీడనం సాధారణం కంటే తక్కువ ఏర్పడుతున్నప్పుడు దాని అల్పపీడనం అంటారు. ఇలాంటి వ్యవస్థలు ఏర్పడినప్పుడు సముద్రం నుంచి తేమతో కూడిన గాలులు ఒక ప్రాంతం వైపు కదులుతూ ఉంటాయి. ఆ తేమ మేఘాలుగా మారి వర్షాలకు అనుకూల పరిస్థితిని ఏర్పడవచ్చు. అల్పపీడనం ఏర్పడితే వర్షాల తీవ్రత కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అయితే ప్రతి అల్పపీడనం తుఫాన్గా మారాల్సిన అవసరం లేదు. దాని కదలిక, బలం, దాని పరిస్థితులు, సముద్ర ఉష్ణోగ్రత, గాలి పరిస్థితులు వంటి అనేక అంశాలపై వాతావరణ పరిస్థితులు ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, రాష్ట్రంలో రాబోయే 3 నుంచి 4 రోజుల వరకు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు, ఉరుములతో మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. అంతేకాదు కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులు కూడా కనిపించే అవకాశం ఉంది. మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని సూచన ఉంది. కాబట్టి వర్షం మాత్రమే కాదు, గాలుల విషయంలో కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ముందుగా ఉత్తర కోస్తాంధ్ర, యానం ప్రాంతాల పరిస్థితిని చూద్దాం. మంగళవారం, బుధవారం, గురువారం అంటే రాబోయే 3 రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని ప్రాంతాల్లో పడే అవకాశం ఉంది. 1 లేదా 2 ప్రాంతాల్లో ఉరుములతో కూడిన మెరుపులు సంభవించే అవకాశం ఉంది. అదే సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. అంటే ఉత్తర కోస్తాంధ్రలో వర్షంతో పాటు గాలుల ప్రభావం కూడా కనిపించవచ్చు. ఇప్పుడు ఉత్తర కోస్తాంధ్ర అంటే ఏ ప్రాంతాలు గుర్తుకు వస్తాయి? శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు, పార్వతీపురం, మన్యం వంటి ఉత్తర ప్రాంతాల్లో స్థానిక పరిస్థితులను బట్టి వర్షాలు మారవచ్చు. వాతావరణ శాఖ సాధారణంగా ప్రాంతాల వారీగా సూచనలు ఇస్తుంది. అందువల్ల ఒక జిల్లాలో వర్షం పడుతుండగా పక్క జిల్లాలో తక్కువ వర్షం ఉండవచ్చు. ఒకే జిల్లాలో కూడా ఒక ప్రాంతంలో భారీ జల్లులు పడితే మరో ప్రాంతంలో కేవలం మేఘావృత వాతావరణం ఏర్పడవచ్చు. అందుకే సూచనలు మొత్తం ప్రాంతానికి వర్తించే సాధారణ అంచనాగా చూడాలి. ఇక దక్షిణ కోస్తాంధ్ర విషయానికి వస్తే, ఇక్కడ కూడా రాబోయే 3 రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో మెరుపులతో కూడిన జల్లులు కొన్ని ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 ప్రాంతాల్లో సంభవించే అవకాశం కూడా ఉంది. అలాగే గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని సూచిస్తూ ఉన్నారు. అంటే ఉత్తర కోస్తాంధ్రలో ఉన్న పరిస్థితులకు దక్షిణ కోస్తాంధ్రలో కూడా దాదాపు సమానమైన వాతావరణ సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. దక్షిణ కోస్తాంధ్రలో ప్రకాశం, నెల్లూరు, బాపట్ల, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు వంటి ప్రాంతాల్లో స్థానిక పరిస్థితులను బట్టి వర్షాలు మారవచ్చు. సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో గాలుల ప్రభావం ఎక్కువగా అనిపించే అవకాశం ఉంటుంది. తీర ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా మారే అవకాశం కూడా ఉండడంతో ప్రజలు బయటకు వెళ్ళేటప్పుడు స్థానిక వాతావరణ సమాచారాన్ని తెలుసుకోవడం మంచిది. ఇప్పుడు రాయలసీమ వైపు వస్తే, ఇక్కడ కూడా వర్ష సూచన ఉంది. కానీ కోస్తాంధ్రతో పోలిస్తే వర్షాల విస్తృతి కొంత భిన్నంగా ఉండవచ్చు. మంగళవారం, బుధవారం, గురువారం రాయలసీమలో 1 లేదా 2 ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు లేదా జల్లులు చూసే అవకాశం కూడా ఉంటుంది. అదే సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం కూడా ఉంది. అంటే రాయలసీమలో ప్రతి ప్రాంతంలో వర్షాలు పడుతుందని చెప్పడం కాదు, కొన్ని ప్రాంతాల్లో మాత్రమే జల్లులు పడే అవకాశం ఉంది. రాయలసీమలో అనంతపురం, శ్రీ సత్యసాయి, కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్ కడప,
అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి ప్రాంతాల్లో స్థానిక పరిస్థితులు వేరుగా ఉండవచ్చు. కొన్ని చోట్ల మేఘాలు కమ్ముకున్నా వర్షం పడకపోవచ్చు. మరికొన్ని చోట్ల ఒక్కసారిగా జల్లులు పడకపోవచ్చు. అందుకే వర్షం సూచనలు, జల్లులన్నింటినీ ఒకే విధంగా అర్థం చేసుకోకూడదు. ఇప్పుడు తెలంగాణ పరిస్థితి ఏంటో చూద్దాం. తెలంగాణలో కూడా రాబోయే 3 రోజులు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం ఋతుపవనాల ద్రోణి ప్రభావం వల్ల తెలంగాణపై కూడా కనిపించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా దిగువ స్థాయి గాలుల వేగం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వరకు కొన్ని ప్రాంతాల్లో కొనసాగే అవకాశం ఉందని సూచించారు. అంటే తెలంగాణలో కూడా వర్షాలు పూర్తిగా ఆగిపోయే పరిస్థితి లేదు. ఒక ప్రాంతంలో వర్షం పడుతుండగా మరో ప్రాంతంలో వర్షం లేకపోవచ్చు. హైదరాబాద్ నగరంలో కూడా వాతావరణం ఒక్కసారిగా మారే అవకాశం ఉంటుంది. ఉదయం ఎండ కనిపించిన మధ్యాహ్నం తర్వాత మేఘాలు కమ్ముకోవచ్చు. సాయంత్రం జల్లులు పడవచ్చు. రాత్రి మళ్ళీ వాతావరణం ప్రశాంతంగా మారవచ్చు. వర్షాకాలంలో ఇలాంటి స్థానిక మార్పులు సాధారణమే. హైదరాబాద్తో పాటు రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి వంటి ప్రాంతాల్లో కూడా స్థానికంగా వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణ, దక్షిణ తెలంగాణ ప్రాంతాల్లో వర్షాలు తీవ్రత ఒకేలా ఉండకపోవచ్చు. అందుకే ఎక్కడికైనా భారీ వర్షం పడితే మొత్తం తెలంగాణ అదే పరిస్థితి ఉంటుందని అనుకోవడం సరైనది కాదు. ఇక్కడ మరో విషయం కూడా గమనించాలి. వాతావరణ శాఖ సూచనల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలని ఉన్నప్పుడు ప్రతి ప్రాంతంలో ఒకే పరిమాణంలో వర్షం పడుతుంది అని అర్థం కాదు. వర్షం అనేది స్థానిక మేఘాల ఏర్పాటుపై ఆధారపడి ఉంటుంది. కొన్ని ప్రాంతంలో కొద్దిసేపు బలంగా కురిసే అవకాశం ఉంటుంది. మరికొన్ని ప్రాంతాల్లో గంటల తరబడి తేలికగా పడవచ్చు. అందుకే ప్రజలు స్థానిక పరిస్థితిని బట్టి నిర్ణయాలు తీసుకోవాలి. ఇక ఉరుములు, మెరుపుల విషయంలో మాత్రం ప్రత్యేక జాగ్రత్తగా ఉండడం అవసరం. వర్షం తక్కువగా ఉన్నప్పటికీ మెరుపులు ప్రమాదకరంగా ఉండవచ్చు. ఆకాశంలో మెరుపులు వినిపిస్తే బహిరంగ ప్రదేశాల్లో ఎంతసేపు ఉండకుండా ఉండడం మంచిది. చెట్ల కింద నిలబడకండి. విద్యుత్ స్తంభాలు, బహిరంగ లోహ నిర్మాణాలకు దూరంగా ఉండండి. వ్యవసాయ పనుల్లో ఉన్నవారు ఆకాశ పరిస్థితిని బట్టి సురక్షితమైన ప్రదేశానికి వెళ్ళడం మంచిది. మరోవైపు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్న ప్రాంతాలకు కూడా జాగ్రత్త అవసరం. బలమైన గాలుల సమయంలో బలహీనంగా ఉన్న చెట్లు, విద్యుత్ తీగలు, ప్రకటన బోర్డులు నిర్మాణ ప్రదేశాల దగ్గర ఉండడం ప్రమాదకరం కావచ్చు. ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే వారు కూడా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వర్షం, గాలి ఒకేసారి వచ్చినప్పుడు రహదారులపై దృశ్యమానత తగ్గవచ్చు. ఇక రైతులకు కూడా ఈ వాతావరణ పరిస్థితులు ముఖ్యమైనవే. వర్షం ఎప్పుడు పడుతుందో ముందుగా తెలుసుకోవడం వల్ల వ్యవసాయ పనులను కొంతవరకు సర్దుబాటు చేసుకోవచ్చు. పంట కొద్ది దశలో ఉన్నవారు స్థానిక వర్ష సూచనలు తీసుకోవడం మంచిది. ఎరువులు లేదా పురుగు మందులు వేయాల్సి ఉన్న వర్షం అవకాశం ఉందా లేదా తెలుసుకోవడం మంచిది. అయితే వ్యవసాయ నిర్ణయాలను కేవలం సాధారణ వర్ష సూచన ఆధారంగా కాకుండా స్థానిక వ్యవసాయ శాఖ సూచనలతో సమన్వయం చేసుకోవడం మంచిది. ఇది ప్రయాణికులకు కూడా కొన్ని సూచనలు ఉన్నాయి. రాబోయే 3 రోజుల్లో వర్షాలు, గాలులు ఉండే అవకాశం ఉన్నందున సుదూర ప్రయాణాలు చేసేవారు బయలుదేరే ముందు స్థానిక వాతావరణ పరిస్థితిని తెలుసుకోవడం మంచిది. ముఖ్యంగా కొండ ప్రాంతాలు, వాగులు, చెరువులు, నదుల పరిసరాల్లో ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వర్షం పడుతున్న సమయంలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వెళ్ళకూడదు. నగరంలో మరో సమస్య రహదారులపై నీరు నిలవడం. కొద్దిసేపు బలమైన వర్షం పడినా లోతట్టు ప్రాంతంలో నీరు నిలిచే అవకాశం ఉంటుంది. వాహనదారులకు వేగం తగ్గించాలి. నీరు నిలిచిన రహదారిపై వాహనం తీసుకువెళ్లే ముందు లోతు అంచనా వేయాలి. కనిపించని గుంతలు ఉండే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు అదనపు జాగ్రత్త తీసుకోవాలి. ఇప్పుడు ఈ వాతావరణ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో మరోసారి సులభంగా చూద్దాం. బంగాళాఖాతంలో ఏర్పడుతున్న ఉపరితల ఆవర్తనం, దాని ప్రభావంతో ఏర్పడే అల్పపీడనం, దానికి తోడు ఋతుపవన ద్రోణి, ఇవన్నీ కలిసి వాతావరణంతో తేమ, గాలి కదలికను ప్రభావితం చేస్తూ ఉంటాయి. దీంతో మేఘాల ఏర్పాటుకు అనుకూల పరిస్థితులు ఏర్పడవచ్చు. ఈ ప్రభావం ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు పరిసర ప్రాంతాల్లో కూడా కనిపించే అవకాశం ఉంటుంది. అయితే అల్పపీడనం ఏర్పడుతుందంటే వెంటనే భారీ వర్షాలు కురుస్తాయని చెప్పలేం. అది ఎక్కడ ఏర్పడుతుందో, ఏ దిశగా కదులుతుందో, ఎలా బలపడుతుందో, గాలి పరిస్థితి ఎలా ఉన్నాయి, సముద్రం నుంచి ఎంత తేమ వస్తుంది వంటి అంశాలు వర్షాల తీవ్రతను నిర్ణయిస్తాయి. అందుకే వాతావరణ శాఖ ప్రతిరోజు పరిస్థితిని పరిశీలిస్తూ సూచనలు మార్చుకోవచ్చు. ప్రస్తుతం మనం గమనించాల్సిన ముఖ్యమైన తేదీ ఆగస్టు 12. ఆ రోజు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఆ తర్వాత దాని కదలికను బట్టి తెలుగు రాష్ట్రాల వర్షాల పరిస్థితి ఎలా మారుతుందో స్పష్టత పెరుగుతుంది. అందుకే వచ్చే 1-2 రోజుల్లో వచ్చే వాతావరణ శాఖ తాజా సూచనలు చాలా ముఖ్యమైనవి. మరోవైపు ఋతుపవనాల ద్రోణి కూడా వర్షాలకు కీలకమైన వ్యవస్థ. ఋతుపవనాల కాలంలో దేశంలోని వివిధ ప్రాంతంలో తేమతో కూడిన గాలుల కదలికను ప్రభావితం చేసే ఈ ద్రోణి స్థానం మారుతూ ఉంటుంది.
అది దక్షిణంగా లేదా ఉత్తరంగా మారినప్పుడు వర్షాల పంపిణీలో కూడా మార్పులు రావచ్చు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల వర్షాలకు అల్పపీడనంతో పాటు ఋతుపవనాల వ్యవస్థ ప్రభావం కూడా ఉంటుందని వాతావరణ శాఖ చెబుతోంది. అందుకే ఈ 3 రోజుల వాతావరణాన్ని ఒకసారిగా చాలా సులభంగా గుర్తుపెట్టుకుందాం. ఆంధ్రప్రదేశ్లో ఉత్తర కోస్తాంధ్ర, యానం ప్రాంతాల్లో మంగళవారం నుంచి గురువారం వరకు కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంటుంది. 1-2 ప్రాంతాల్లో మెరుపులతో కూడా మెరుపులు ఉండవచ్చు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాంధ్రలో కూడా ఇదే తరహా వర్ష సూచన ఉంటుంది. రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు లేదా జల్లులు పడే అవకాశం ఉంది. తెలంగాణలో కూడా మంగళవారం, బుధవారం, గురువారం అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో దిగువ స్థాయి గాలులు కూడా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక్కడ ఒక ముఖ్యమైన హెచ్చరిక, వాతావరణ శాఖ సాధారణంగా కొన్ని చోట్ల అక్కడక్కడ 1 లేదా 2 చోట్ల వంటి పదాలను ఉపయోగించినప్పుడు రాష్ట్రంలోని ప్రతి ప్రాంతంలో వర్షం పడుతుందని అర్థం కాదు. స్థానిక పరిస్థితుల ఆధారంగా వర్షం మారవచ్చు. అందువల్ల మీ ప్రాంతంలో వర్షం పడుతుందా లేదా తెలుసుకోవడానికి జిల్లా స్థాయి తాజా సూచనని కూడా చూడడం మంచిది. ఇక ప్రజలు ఏం చేయాలి? మొదటిగా వాతావరణ శాఖ తాజా హెచ్చరికలు గమనించాలి. రెండోది, ఉరుములు మెరుపులు ఉన్న సమయంలో బహిరంగ ప్రదేశాలు ఉండకూడదు. మూడోది, బలమైన గాలులు వీచే సమయంలో చెట్ల కింద వాహనాలు నిలపకూడదు. నాలుగోది, నీరు ప్రవహిస్తున్న వాగులు, కాలువలు, వంతెనలపై ప్రమాదకరంగా వెళ్ళకండి. ఐదోది, రైతులు, మత్స్యకారులు, ప్రయాణికులు తమ ప్రాంతానికి సంబంధించిన స్థానిక సూచనలను తప్పకుండా గమనించాలి. ముఖ్యంగా తీర ప్రాంతంలో నివసించే ప్రజలు సముద్ర పరిస్థితిని గమనించాలి. వాతావరణ శాఖ నుంచి ప్రత్యేక సముద్ర హెచ్చరికలు వస్తే వాటిని నిర్లక్ష్యం చేయకూడదు. సముద్రంలోకి వెళ్లే మత్స్యకారులు అధికారిక సూచనల్ని పాటించాలి. గాలుల వేగం పెరిగే అవకాశం ఉన్నప్పుడు సముద్ర ప్రయాణాలు ప్రమాదకరంగా మారవచ్చు. ఇక హైదరాబాద్ నగర ప్రజలు కూడా వర్షం వస్తే రహదారులపై ట్రాఫిక్ పెరగవచ్చని గుర్తుంచుకోండి. కార్యాలయాలకు, పాఠశాలలకు, ఇతర పనులకు వెళ్లేవారు వర్షం సమయంలో ప్రయాణ సమయాన్ని ముందుగానే అంచనా వేసుకోవాలి. వర్షం మొదలైన సమయానికే రోడ్లపై రద్దీ ఒక్కసారిగా పెరగవచ్చు. వాహనాలు నెమ్మదిగా నడపడం, ముందున్న వాహనానికి తగిన దూరం పాటించడం. ఇక మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, వర్షం అనేది ఇప్పుడు ఒకే రకంగా ఉండదు. కొన్నిసార్లు ఆకాశం మొత్తం మేఘాలతో నిండిపోయిన వర్షం చాలా తక్కువగా పడుతుంది. మరికొన్నిసార్లు చిన్న ప్రాంతంలోనే బలమైన మేఘం ఏర్పడి కొద్దిసేపులోనే భారీగా వర్షం కురవచ్చు. అందుకే వాతావరణ సూచనలు ఒక సాధారణ మార్గదర్శకంగా మాత్రమే చూడాలి. ఖచ్చితంగా మీ ఇంటి దగ్గరే ఇంత వర్షం పడుతుందని చెప్పే హామీగా చూడకూడదు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలకు ప్రధాన సందేశం మాత్రం స్పష్టంగా ఉంది. వర్షాలు కొనసాగుతున్నాయి. బంగాళాఖాతంలో కొత్త అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఋతుపవనాల ద్రోణి ప్రభావం ఉంది. ఆంధ్రప్రదేశ్లోని కోస్తా ప్రాంతాలకు వర్షాలతో పాటు బలమైన గాలులు సూచన ఉంది. రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో జల్లులు ఉండవచ్చు. తెలంగాణలో కూడా అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అంటే రాబోయే 3 రోజులు పూర్తిగా పొడి వాతావరణం ఉండే పరిస్థితి కనిపించడం లేదు. అయితే ఇప్పటి సమాచారం ఆధారంగా ప్రతి ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పడం సరైంది కాదు. అధికారిక సూచనలు ప్రధానంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లులు, కొన్ని చోట్ల బలమైన గాలుల గురించి పేర్కొన్నారు. వాతావరణ వ్యవస్థ మరింత బలపడితే తర్వాతి సూచనలో మార్పులు రావచ్చు. అందుకే ఆగస్టు 12 తర్వాత అల్పపీడనం ఎలా ఏర్పడింది, అది ఏ దిశగా కదులుతోంది, దాని ప్రభావం ఎక్కడ ఎక్కువగా ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. చివరిగా ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఆగస్టు 12 నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ వాతావరణ వ్యవస్థతో పాటు ఋతుపవన ద్రోణి ప్రభావం కూడా కొనసాగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఉత్తర కోస్తాంధ్ర, యానం, దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాల్లో మంగళవారం నుంచి గురువారం వరకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల పడే అవకాశం ఉంది. కొన్ని చోట్ల మెరుపులు, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయవచ్చు. రాయలసీమలో 1-2 ప్రాంతాల వర్షాలు లేదా జల్లులు ఉండవచ్చు. తెలంగాణలో కూడా రాబోయే 3 రోజులు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు, మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో దిగువ స్థాయి గాలులు వీయవచ్చు. కాబట్టి వర్షం వస్తే ఆనందంగా స్వాగతించండి. కానీ ఉరుములు, మెరుపులు, బలమైన గాలులు సమయంలో మాత్రం జాగ్రత్తగా తప్పనిసరిగా ఉండాలి. రైతులు తమ ప్రాంతానికి సంబంధించిన సూచనలు గమనించాలి. ప్రయాణికులు రహదారి పరిస్థితిని తెలుసుకోవాలి. తీర ప్రాంతాల ప్రజల సముద్ర పరిస్థితిని గమనించాలి. నగర ప్రజలు నీరు నిలిచే ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా వాతావరణ పరిస్థితులు వేగంగా మారే అవకాశం ఉన్నందున అధికారిక తాజా సూచనలు గమనించడం మంచిది. భారతీయ వాతావరణ శాఖ తాజా బులెటిన్లు కూడా వర్షాలు, ఉరుములు, బలమైన గాలుల పరిస్థితులను నిరంతరం నవీకరిస్తూ ఉంది. మొత్తంగా చూస్తే తెలుగు రాష్ట్రాల వర్షాలకు ఇప్పట్లో పూర్తిగా విరామం కనిపించడం లేదు. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండడంతో రాబోయే రోజుల్లో వాతావరణం మరింత మారే అవకాశం ఉంది.
ఈ అల్పపీడనం బలపడుతుందా, ఏ దిశగా కదులుతుంది, తెలుగు రాష్ట్రాల్లో వర్షాలపై దాని ప్రభావం ఎంత ఉంటుంది అనే విషయంపై వాతావరణ తదుపరి సూచనలు కీలకంగా కానున్నాయి. అందుకే ఈ వర్షాకాలంలో ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి, వర్షం ఎంత ముఖ్యమో అప్రమత్తంగా ఉండడం కూడా అంతే ముఖ్యం. మరి మీ ప్రాంతంలో ప్రస్తుతం వర్షాలు ఎలా ఉన్నాయి? భారీగా కురుస్తున్నాయా లేక తేలికపాటి జల్లులే పడుతున్నాయా? మీ జిల్లా పేరు, మీ ప్రాంతంలో ఉన్న వాతావరణ పరిస్థితిని వ్యాఖ్యల్లో చెప్పండి. ఈ వాతావరణ సమాచారం మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. వర్షాల కోసం ఎదురు చూస్తున్న మీ ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు, వర్షాల సూచనలు, ప్రజలకు ఉపయోగపడే తాజా సమాచారం తెలుసుకోవడానికి మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.